చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా కోర్టు అయినా ప్రభుత్వం అయినా మాకు నెక్స్ట్ 3 రోజులు కావాలంటే మీరు ప్రతిరోజు 10 నుంచి 4 వరకు నెక్స్ట్ 3 రోజులు ప్రొటెస్ట్ తెలియజెప్పండి అని చెప్పడం కూడా జరిగింది. అట్లా రకరకాల ఆప్షన్స్ మా ముందు ప్రభుత్వము అదే విధంగా ఆనరబుల్ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం కుట్ర ఏముందంటే హైకోర్టు వారు మరి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీస్ వారిని అడిగితే పోలీస్ వారు మేము ఆల్రెడీ ఇక్కడ టెంట్ వేసుకొని ఉన్నాం, ఇన్ని వందల మంది మీద కూర్చొని ఉన్నాం, వందలాది మంది దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇన్ని ఉండి ఇక్కడ ఉంటే కూడా 5 రోజులు టైం కావాలని పోలీస్ వాళ్ళు కోరడం అన్నది చాలా దారుణం. అన్యాయం ఏంటంటే కోర్టు వారు పోలీసు వారికి 5 రోజులు టైం ఇచ్చింది. ఈ లోపల కంప్లీట్గా మా పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. నిజంగా ప్రభుత్వం ఎంత కుట్ర అంటే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరినీ తరలించుకొని ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా సంసిద్ధమైన తర్వాత కూడా 5 రోజులు సమయం కావాలనడం నిజంగా చాలా అన్యాయం. ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కోర్టును ధిక్కరించేటటువంటి పరిస్థితి లేదు, కోర్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మరి మేమందరం కూడా ఇప్పటి వరకు నాయకులందరం యూపీఎఫ్ నాయకులం జాగృతి నాయకులందరం కూడా సమాలోచన చేసుకోవడం జరిగింది. మనం ఈ పోరాటాన్ని ఎవరూ చేయనంత డీటెయిల్డ్గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అన్ని అంశాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతూ మరి బీసీ బిడ్డలను జాగృతం చేస్తూ బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇవాళ కోర్టు మనకు అనుమతి నిరాకరించడంతో మేము ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడతోని ముగించాలనుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి 10 అడుగులు ముందుకు వేస్తారు, వెనకడుగు కాదు. కానీ మాకు కోర్టు యొక్క బంధం మా ముందరికాళ్ళ బంధంలాగా ఉన్నది, చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఇదే సందర్భంలో మేము గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహా కోరినాం. అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది, మరి ఇంకొక పక్కన మేమందరం సంసిద్ధమై ఉన్నాం, మంచినీళ్ళ బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలనేంత అకుంఠిత దీక్ష ఉన్నామంటే అన్న కూడా ఒక మాట అన్నారు, మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకోసమనే ఇవాళ దీక్షా శిబిరాన్ని ఇక్కడితోని మేము ముగించదలుచుకున్నాం. పోరాటం మాత్రం అనేక రూపాల్లో ముందుకెళ్తుంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేందో ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళీ మా డిమాండ్ని తెలియజేస్తూ ఉన్నాం, మీరు ధర్నాలు చేస్తే ఏమీ కూడా వచ్చేది లేదు, మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమి కూడా సాధించేది లేదు. మీరు పోవాలంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నర్ గారి మీద కేసు వేయండి, అప్పుడైతే ఆర్డినెన్స్ వస్తుంది, లేకపోతే బిల్ వస్తుంది. ఆ 2 చేయకుండా మేము చేసినట్టే మేము ఇక్కడ ప్రతిపక్షాలుగా మేము ధర్నా చేస్తున్నాం, కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి ఉట్టిగానే టైంపాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు క్షమించరన్న విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొక రూపంలో మళ్ళీ సమాలోచన చేసుకుంటాం. మీరు తాత్సరం చేస్తే ఈ సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరగకుండా ఎట్లా ఆపాలో మరొక మంచి ఆలోచనతో ముందుకు వస్తామని చెప్పి బీసీ బిడ్డల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా లోకల్ బాడీల్లో 42% రిజర్వేషన్ సాధిస్తామని మరొకసారి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.